దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. సమావేశం ఏం తీర్మానం చేసింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశామో, అది వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, సోయా అయితేనేమి, అదేవిధంగా జొన్నలు అయితేనేమి, ఇంకా ఏ పంట అయినా కూడా సంపూర్ణంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, సీలింగ్ లేకుండా ఏ రకంగానైతే కొనుగోలు చేశామో అదే రకంగా కొనుగోలు వెంటనే ప్రారంభించాలి, లేదా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షాన అని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. అట్లాగే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా చివరికి మంత్రివర్గ ఉపసంఘాలు వేసి వాటిని కూడా ఒక పెద్ద గొప్ప విషయంలాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాష్ట్రంలోని రైతాంగ పక్షాన ఇప్పటికే దళారులకు అమ్ముకొని కనీస మద్దతు ధర రాకుండా, బోనస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే నివారించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేశాం. అట్లాగే సింగరేణి సంస్థ విషయంలో కూడా కార్మిక లోకానికి చేసిన అభివృద్ధి, మరి ఏ రకంగా అక్కడ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేశామో దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో మరి చర్చించడం జరిగింది. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనే వ్యక్తి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తూలనాడే విధంగా, అవమానించే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా వారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది. నిజంగా అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్న లోక్సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వి సూర్యని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయపడ్డారు. అక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వి సూర్య గారు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తూ ఉన్నారో దాని సమావేశం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయం పడడం జరిగింది. తెలంగాణ పౌరుషం, తెలంగాణ చావదచ్చిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీల నిష్క్రియాపరత్వం పైన కూడా ఈ సమావేశంలో నిరసన వ్యక్తమైంది. అట్లాగే మరి అన్ని రాజకీయపరమైన అంశాలతో పాటు ముఖ్యమైన మరొక అంశం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మరి వారు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నట్టుగా కనబడ్డది. అల్టిమేట్గా చూస్తే డీలిమిటేషన్తో ముడిపెట్టి మరి అనవసరంగా లేని ఒక